శోధనలో జయం ఎలా జయించాలి నేర్చుకున్నాం కదా. ఈరోజు అనగా మన అనుదినం అన్నాగా దేవుడు మన దైనందిక జీవితంలో మనం ధ్యానించుటకు దేవుడు వాక్యాహారంగా ఇస్తున్నది ఏంటంటే నవ నిబంధనను జ్ఞాపకము చేసుకొనుట, లేదంటే గుర్తు చేసుకొనుట. అసలు నవ నిబంధన అంటున్నారు అంటే నవ అంటే ఏంటి? నూతనమైనది, క్రొత్తది అని కదా. అంటే దీనిని జ్ఞాపకం చేసుకోమంటున్నారు అంటే పాత నిబంధన కూడా ఒకటి ఉన్నదనే కదా. అసలు నిబంధన అంటే ఏంటి? ఒడంబడిక. వెరీ గుడ్. నిబంధన అంటే ఏంటి? ఆజ్ఞ. నిబంధన అంటే ఒడంబడిక, ఆజ్ఞ, చాలా మీనింగ్స్ వస్తాయి. కానీ ఇద్దరి మధ్య జరిగే ఒప్పందము, లేదంటే బై పార్టీ అగ్రిమెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా మీకు ఒక ల్యాండ్ అమ్ముతున్నాను అనుకోండి, నాకు మీకు మధ్యలో జరిగే ఒక అగ్రిమెంట్ అన్నమాట. దానిని నిబంధన అని అంటాం. ఇప్పుడు నిబంధన ఏర్పడాలంటే ఎంతమంది ఉండాలి? మినిమం ఇద్దరు ఉండాలి. ఒకవైపు దేవుడు అయితే, మరోవైపు కొంతమంది వ్యక్తులతో దేవుడు నిబంధన చేశాడట. అవి ఏంటన్నది చూద్దాం. అవి కాకుండా దేవుడి వాళ్ళ నవ నిబంధనలు మాత్రం జ్ఞాపకం చేసుకోండి చాలు అని ఎందుకు అంటున్నారో కూడా చూద్దాం. అయితే ఇప్పుడు మనం అనుకున్నాం కదా, నేను ఒక ల్యాండ్ మీకు అమ్ముతున్నాను, నేను మీరు మధ్యలో అగ్రిమెంట్ ఉంటుంది కదా. అదేంటి అగ్రిమెంట్? అదొక ప్రూఫ్. వేరే వాళ్ళు వచ్చి మీరు వాళ్ళకే అమ్మారా నిజంగా అన్నప్పుడు ఏం చేయాలి మనము? ఇదిగోంటే నా దగ్గర అగ్రిమెంట్ ఉంది, లేదంటే రిజిస్ట్రేషన్ ఫైల్ ఉంది అని చూపించాలి కదా. అలాగా దేవుడు నిబంధన చేసినప్పుడు ఈ నిబంధనకు జ్ఞాపకంగా గుర్తుగా కొన్ని సూచనలు ఇచ్చాడట. కొంతమందితో చేసినప్పుడు కొన్ని సూచనలు ఇచ్చాడు, మరి కొంతమందితో చేసినప్పుడు మరికొన్ని సూచనలు ఇచ్చాడు. అయితే ఈ నిబంధన కనుక ఈరోజు మనం సరిగ్గా అర్థం చేసుకుంటే దేవుడు చేసిన వాగ్దానాలన్నీ మనం స్వతంత్రించుకోగలుగుతాం. దేవుడు మనల్ని ఏ రేవుకైతే ఏ ఒడ్డుకైతే మనం చేర్చాలనుకుంటున్నాడో ఖచ్చితంగా ఈ నవ నిబంధన అనేది మనల్ని తీసుకెళ్తుంది. అటు రీతిగా ప్రతి ఒక్కరు సిద్ధపడి వాక్యం వినాలని దేవుడి పేరు మనవి చేస్తున్నాను. సమయం అందుబాటులో ఉన్నాయి కాబట్టి చాలా నిబంధనలు ఉన్నాయి. అన్ని నిబంధనలు జ్ఞాపకం చేయడానికి మనం ధ్యానించడానికి అస్సలు సమయం సరిపోదు. మీరు 9 వరకు ఉంటారంటే అన్ని చెప్పేస్తాను, అవ్వదు. కాబట్టి కొన్ని చాలా ప్రాముఖ్యమైనవి దేవుడు వారు ప్రేమించి ఇచ్చిన కొంతమంది భక్తుల జీవితాల గురించి మాత్రం వారితో ఏ నిబంధనలు చేశాడో చూద్దాం. అందులో మొదటిది నోవాహుతో చేసిన నిత్య నిబంధన. మొదటిది ఏంటంటే నిత్య నిబంధన. అన్నీ కూడా నిత్య నిబంధనలే, కానీ నోవాహుతో చేసింది చాలా ప్రాముఖ్యం అన్నమాట. ఎవరైనా చదువుతారండి? ఆదికాండం 9వ అధ్యాయం 16వ వచనం. ఆ ధనస్సు మేఘములో నుండును, నేను దాన్ని చూచి దేవునికి భూమి మీదనున్న సమస్త శరీరులలో ప్రాణము గల ప్రతిదానికి మధ్యనున్న నిత్య నిబంధనను జ్ఞాపకము చేసుకుందునెను. అయితే ఇక్కడ ఏమవుతుందంటే మనందరికీ తెలిసిందే, జలప్రళయం వస్తుంది. మొత్తం నోవాహు కుటుంబము అంటే దేవుడు చెప్పిన కొన్ని జతల పక్షులు, కొన్ని జంతువులు తప్ప అన్నీ కూడా నశించిపోయింది. ఆ నశించిపోయిన తర్వాత దేవుడు నోవాహుతో మాట్లాడుతూ అంటున్నాడు, నేను ఆకాశంలో ఒక ధనుస్సు ఉంచుతాను. ఆ ధనుస్సు ఎప్పుడైతే వస్తుందో మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అంటే, నేను మీకు ఒక నిబంధన చేసి ఉన్నాను, ఇంకెప్పుడు కూడా ఇలాంటి జలప్రళయాన్ని నేను మరలా భూమి మీదగా తీసుకొని రాను అని. అయితే ఈ నిబంధనకు, నోవాహుతో చేసిన నిత్య నిబంధనకు దేవుడు ఇచ్చిన జ్ఞాపకం లేదంటే గుర్తు ఏంటండి? వెరీ గుడ్. అదే ధనస్సు, మన ఇంద్రధనస్సు అంటాం కదా. అయితే ఈ ధనస్సు దేనికి గుర్తు అంటే దేవుని యొక్క మంచితనానికి లేదంటే సమాధానానికి గుర్తు. ఓకేనా? నోవాహుతో దేవుడు ధనస్సుతో నిబంధన చేశాడు. ఆ నిబంధనకు ఉన్న అర్థం ఏంటి అంటే మంచితనము, దేవుని మంచితనము, లేదు అంటే దేవుని యొక్క సమాధానము అని అర్థం. సమయం సరిపోదు. అయితే ఇదే ధనస్సుతో దేవుడు మొత్తం బైబిల్లో ముగ్గురుతో చేశాడు. ఇఫ్ ఐ నాట్ రాంగ్, నాకు తెలిసిందైతే ముగ్గురు ఇదే ధనస్సుతో. ఎవరు చెప్తారా? ఒక నోవాహు, ఇంకొక ఇద్దరు ఓకే ఎహెజ్కేలు, నెక్స్ట్ మూడవది
ప్రకటన గ్రంథంలో యేసురమును అనుకున్న శిష్యుడు రాసిన ప్రకటన గ్రంథంలో ఆయనకి వస్తుంది. అయితే ఏ సందర్భాల్లో వచ్చినాయి అంటే నేను రిఫరెన్సెస్ చెప్పాను కానీ ఫాస్ట్గా చెప్పుకుని వెళ్ళిపోదాం. నోవాహుకి ఎప్పుడు వచ్చింది? తుఫాను తర్వాత వచ్చింది. యెహెజ్కేలు భక్తుడికి తుఫాను మధ్యలో వస్తుంది. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? అయితే మధ్యలో క్వశ్చన్స్ అడుగుతాను. ఓకే, తుఫాను తర్వాత ఎవరికి వచ్చింది? ధనస్సుతో చేసిన నిత్య నిబంధన. తుఫాను తర్వాత నోవాహుకు వచ్చింది. తుఫాను మధ్యలో, తుఫానికి ముందు యోహాను భక్తుడికి వస్తుంది. తుఫాను తర్వాత, తుఫాను మధ్యలో, తుఫానికి ముందు. అర్థమైందండి? ఇది మొదటిగా మనం ధ్యానించుకున్న నిత్య నిబంధన. చాలా ఇంతవరకు. రెండవ నిబంధన అబ్రహాముతో చేసిన సున్నతి అనే నిబంధన. మనం ఆల్రెడీ నేను ఫస్ట్ డే చెప్పేసాను ఇది, సో నీకు ధ్యానించాలనుకోవట్లేదు. సున్నతి యొక్క ఉద్దేశం ఏంటి? మనం దేవుని యొక్క వారసులము లేదంటే దేవుని యొక్క పిల్లలము అని చెప్పడానికి ఒక ఇండికేషన్. అయితే ఆ నిత్య నిబంధనకు దేవుడు దేనితో చేస్తున్నాడు? గుర్తుగా సున్నతితో చేస్తున్నాడు. ఇది రెండవ నిబంధన. మొదటి నిబంధన ఏంటి? ధనస్సుతో చేసిన నిత్య నిబంధన. రెండవది సున్నతి అనే నిబంధన. ఎవరితో చేశాడు దేవుడు? అబ్రహాముతో చేశాడు. మూడవది మొజాయిక్ కవెనెంట్ అంటారు. నిబంధన అంటే ఇంగ్లీష్ లో కవెనెంట్. ఓకే, అయితే దీన్ని మొజాయిక్ కవెనెంట్ అంటారు. అంటే మోషేతో చేశాడు దేవుడు. దీనినే వాగ్దాన దేశ నిబంధన అని కూడా అంటారు. ఎందుకంటే వాళ్ళు ఐగుప్తు చెరలో ఉన్నప్పుడు దేవుడు వారిని విడిపించి వారిదైన దేశమైన కనాను దేశానికి నడిపిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు కాబట్టి దానిని వాగ్దాన దేశ నిబంధన అని కూడా అంటారు. ఈ వాగ్దాన దేశ నిబంధనలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలను గురించి ఎవరితో చేశాడు? మోషేతో చేశాడు. దీనిని ఆధారం చేసుకుని మోషే తర్వాత ఇశ్రాయేలు ప్రజలు నడిపించిన ఒక గొప్ప నాయకుడు ఉన్నాడు. ఆయన పేరు యెహోషువ. అయితే మోషే కొంతవరకే నడిపిస్తాడు. వాగ్దాన దేశం అయితే మోషే వెళ్ళడు, మధ్యలోనే నిద్రించడం జరుగుతుంది. అయితే మోషే తర్వాత ఈ యెహోషువ నడిపిస్తాడు కదా. యెహోషువ నడిపించిన సమయంలో ఏమవుతుంది అంటే ఎర్ర సముద్రం పాయలు చేసింది ఎవరు? ఆ దేవుడే. కానీ ఎవరి ద్వారా చేయించాడు? మోషే. ఆ తర్వాత వీళ్ళు యోర్దాను అనే నదిని కూడా దాటవలసి వస్తుంది. బైబిల్లో 3 సార్లు వాటర్ బాడీస్ స్టీల్ అయ్యండి. ఫస్ట్ది ఎర్ర సముద్రం పాయలేదు. రెండవది ఇప్పుడు మనం చెప్పుకుంటున్న యోర్దాను నదిని యాజకులు అరకాటు తాకవలసి వచ్చినప్పుడు దేవుడు దానిని పాయలుగా చేశాడు. మూడోది ఎవరైనా చెప్తారా? ఏరియా దుప్పటి తీసి ఇదే యోర్దాను నదిని కొట్టినప్పుడు 2గా చేతులు. ఇది 3 సార్లు. అయితే ఇప్పుడు మనం రెండోది చెప్పుకుంటున్నాం. యోర్దాను నది దాటవలసి వచ్చింది. ఈ ప్రజలందరూ కూడా చాలా దిగ్భ్రాంతులు అవుతారు. ఎలా దాటాలి, ఇక్కడ షిప్స్ లేవు, బోట్స్ లేవు అని చాలా బాధపడుతున్నప్పుడు ఆ సమయంలో దేవుడు అంటారు, వీళ్ళకి ఆల్రెడీ మందస్సు ఉంది కదా. మనం ఫస్ట్ డే చెప్పుకున్నాం నిబంధన మందస్సు, కరుణాపీఠం అన్ని ఉంటాయి అతి పరిశుద్ధ స్థలంలో. అయితే ఈ మందస్సు ఉంటుంది కదా, ఈ మందస్సాన్ని యాజకులు భుజం పైన పెట్టుకొని దాటుతారు. వాళ్ళు దాటినప్పుడు మీరు కూడా దాటేయండి, ఎందుకంటే అప్పుడు నేను పాయలు చేస్తాను ఈ యోర్దాను నదిని. అప్పుడు యోర్దాను నది మధ్యలో కొన్ని రాళ్ళు ఉంటాయి. వీళ్ళు ఎంతమంది గోత్రికులు? 12 మంది గోత్రికులు. ఈ 12 మందిని రిప్రజెంట్ చేస్తూ 12 మంది రావాలి. అంటే ఒక్కొక్క గోత్రానికి ఒక్కొక్క గోత్రకర్త చొప్పున లేదంటే గోత్రానికి పెద్దగా ఒకరు వచ్చి ఆ ఒక్కొక్క స్టోన్ ని మోసి మీరు ఎక్కడైతే రాత్రి బస చేస్తారో, ఈ నది దాటేసాక మీరు ఎక్కడైతే బస చేస్తారో దేవుడు మిమ్మల్ని ఈ మందసంతో పాటు మిమ్మల్ని కూడా ఒడ్డుకు చేర్చాడు అని ఫ్యూచర్ జనరేషన్స్ కి మీరు చెప్పడానికి ఒక్కొక్క గోత్రం చొప్పున ఒక్కొక్కరు ముందుకు వచ్చి ఆ ఒక్కొక్క స్టోన్ ని క్యారీ చేసి మీరు ఎక్కడైతే ఆగుతారో అక్కడ ఈ రాయిని వాతండి. మీ తర్వాత జనరేషన్స్ ఎప్పుడైనా ఈ రాళ్ళు ఏంటి అని అడిగినప్పుడు దేవుడు మా మధ్యన ఈ అద్భుతం ఒకనొక టైంలో చేశాడు అని చెప్పడానికి ఒక సూచన ఉండాలి అని చెప్పి దేవుడు వారికి చెప్తారు. వాళ్ళు ఆ విధంగానే చేస్తారు. ఇది వాగ్దాన దేశ నిబంధన. అర్థమైందండి? ఇప్పుడు ప్రాముఖ్యమైనది 4వది ఉప్పు నిబంధన. చెప్పండి, ఉప్పు నిబంధన ఎన్నైంది? 4 అవ్వలేదు, 4ది 3 అయింది. ఫస్ట్ది ఏంటి? ఫస్ట్ది ధనస్సుతో చేసిన నిత్య నిబంధన. రెండవది సున్నతి. 3వది మోషేతో చేసిన
మొజాయిక్ గవర్నమెంట్ లేదా వాగ్దాన దేశం. వెరీ గుడ్. ఫోర్త్ది ఉప్పు నిబంధన. ఇది ఎవరితో చేశారో చెప్పగలరా? దావీదుతో చేస్తాడు దేవుడు. ఓకేనా? ఎప్పుడు వెళ్ళలేదు అలా చూస్తే ఏమైనా తప్పు చెప్తున్నానా? ఏదో ఒకటి ఒకటి ఇలాంటి నాకు అర్థం అవట్లేదు ఏమైనా తప్పు చెప్తున్నాను. అయితే ఫాస్ట్గా చెప్తున్నాం. ఈ ఉప్పు నిబంధన దేవుడు దావీదుతో చేస్తాడు. ఉప్పు అనగా కృపకు సాదృశ్యం. అర్థమైందండి. అయితే దావీదు తర్వాత దావీదు వంశంలో నుండి దేవుడు సొలొమోనుని ఎన్నుకుంటాడు ఇశ్రాయేల్ ప్రజలను వెళ్ళడానికి. ఈ సొలొమోను వెళ్తున్న సమయంలో ఏమవుతుంది అంటే చాలా దుర్బలంగా వెళ్తాడు సొలొమోను. దేవుడు ఏం కావాలి అన్నప్పుడు జ్ఞానం అయితే కోరుకున్నాడు, కానీ ఆ జ్ఞానంతో చాలా చెడుకే ఉపయోగించాడు తప్పితే ఇశ్రాయేల్ ప్రజల్ని చక్కగా పాలించడానికి అతను ఆ జ్ఞానాన్ని ఉపయోగించలేదు. అయితే ఇలా జరుగుతున్న క్రమంలో ఏమవుతుందంటే సొలొమోను చనిపోతాడు. సొలొమోను తర్వాత సొలొమోను కుమారుడైన రెహబాము రాజు అవుతాడు. అయితే ఈ రెహబాముతో ఇద్దరు గుంపుల వాళ్ళు వస్తారు. ఒకలేమో యంగ్స్టర్స్, ఇంకొకలేమో బాగా పాండిత్యం ఉన్న లేదంటే జ్ఞానం ఉన్న ముస్లిం అనుభవం ఉన్న పెద్దవాళ్ళు వస్తారు. అయితే వీళ్ళు ఏమంటారంటే వీళ్ళ దగ్గర సలహా తీసుకుంటాడు. అయితే వీళ్ళ దగ్గర ఏం సలహా తీసుకుంటాడు అంటే ప్రజలందరూ వచ్చి ఫస్ట్ సొలొమోనుతో విజ్ఞాపన చేస్తారు. ఏంటంటే, అయ్యా మీ తండ్రి గారైన సొలొమోను గారు మా పైన చాలా మేము మోయలేని భారం అంతా పెట్టేసి మేము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 8 hours వర్క్ చేయాలనుకోండి, మా చేత సుమారుగా 10-18 గంటలు వర్క్ చేస్తూ ఉన్నాడు. అది మా శక్తికి మించినది కదా. అయితే నీవు ఇప్పుడు రాజు అయ్యావు కదా మీ తండ్రి గారి తర్వాత, మా పైన ఈ కాడిని తీసివేయి, మేము ఇంత పని చేయలేకపోతున్నాము, చాలా భారంగా ఉంది మాకు అని చెప్తారు ఈ రెహబాముతో. అయితే ఈ ప్రజలు ఎప్పుడైతే విన్నవించుకున్నారో సొలొమోనుకి, వాళ్ళని పంపేశాక ఈ ఇద్దరు గుంపుల వాళ్ళని ఒక కమిటీగా వేస్తారు. ఇప్పుడు ఏదైనా ఒక సిచ్యువేషన్ ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఒక కమిటీ వేస్తారు కదా. అయితే అలాగా ఈ ఇద్దరు కమిటీని ఏర్పాటు చేసుకున్నాడు రెహబాము. ఈ యంగ్స్టర్స్ ఏమంటారు అంటే వాళ్ళు అలాగే చెప్తారు, ఇప్పుడు దేశం అభివృద్ధిలోకి వెళ్ళాలి అంటే ఖచ్చితంగా ప్రజలు అనే వాళ్ళు వర్క్ చేయాలి. వాళ్ళు అలానే చెప్తారు. నువ్వేమంటావు అంటే మా తండ్రి గారు మీ చేత ఎంత సమయం పనిచేయించారు, 10 గంటల 12 గంటల అడుగు, అంతకు మించిన భారం పెట్టు అని సలహా ఇస్తారు. ఎవరు? యంగ్స్టర్స్. అయితే ఇప్పుడు పెద్దవాళ్ళు ఉన్నారు కదా, పెద్దవాళ్ళు మాత్రం ఏమంటారంటే మనం అలా చేయకూడదు, ప్రజలు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది, మనం కూడా బాగుంటాము. సో నువ్వు ఎప్పుడు కూడా అలా చేయొద్దు, ప్రజలు ఏ విధంగా చెప్తేనే మన డెమోక్రటిక్ కంట్రీ లాగా వెళ్ళాలి కాబట్టి ప్రజాస్వామ్యంగానే వెళ్తాము. సో నువ్వు వారిపై ఉన్న భారాన్ని తగ్గించు అని చెప్పాడు. ఇతను ఎవరి మాట వింటాడు అంటే ఈ పెద్దవాళ్ళ మాట అయితే అసలు వినడు. ఆ యంగ్స్టర్స్ చెప్పిన మాట విని వారు మోయలేని భారములన్నీ కూడా ఆ ప్రజల పైన రెహబాము పెడతాడు. అర్థమైందండి? పెట్టినప్పుడు ఏమవుతుందంటే ప్రజలు తిరుగుబాటు చేస్తారు అనమాట. రివోల్ట్ ఆఫ్ 1857 ప్రజలు తిరుగుబాటు చేస్తారు. తిరుగుబాటు చేసినప్పుడు ఈ 12 గోత్రికల ప్రజలు 2 గుంపులుగా చినిపోతారు రెహబాము టైంలో. ఎవరి టైంలో? అప్పటి వరకు 12 గోత్రికుల వారు చాలా కలిసి ఉన్నారు. ఇప్పుడు 10 గోత్రికులు ఒక గుంపుగా, 2 గోత్రం వారు మరొక గుంపుగా చినిపోతారు. ఈ 10 గుంపుల వారికి, ఈ 10 గోత్రికుల్ని మనం ఇశ్రాయేలీలో సంబోధించేవారు. ఈ 2 గోత్రికులు ఎవరంటే యూదా గోత్రము, బెన్యామీను గోత్రం. అర్థమైందండి? అయితే ఈ 10 మందిని ఈ రెహబాము తర్వాత, రెహబాముది కాలం అయిపోతుంది, అయిపోయాక రెహబాము తర్వాత ఈ 10 మంది గోత్రికులని యెరోబాము అనే రాజు వెళ్తాడు. ఈ 2 గోత్రికుల్ని, ఎవరు 2? యూదా, బెన్యామీను కలిపి యూదులను పిలుస్తారు. ఈ యూదా జనాంగాన్ని ఈ రెహబాము కుమారుడైన అబియా వెళ్తాడు. అర్థమైందండి? అంత గుర్తుపెట్టుకోకపోయినా దావీదు కుమారుడు సొలొమోను, సొలొమోను తర్వాత రెహబాము, రెహబాము తర్వాత 2గా చీలాయి కాబట్టి ఆ ఇద్దరు రాజులు ఎవరంటే యెరోబాము, అబియా. ఇప్పుడు రెహబాము కుమారుడు ఎవరు? అబియా. ఈ అబియా ఈ 2 గోత్రికుల వారిని వెళ్తా ఉంటాడు. ఇప్పుడు మెజారిటీ ఎవరి వైపు ఉన్నట్టు? యెరోబాము వైపా, అబియా వైపా? యెరోబాము వైపు. అయితే ఈ యెరోబాము సాటిస్ఫై అవడంట, నాకు మిగిలిన ఆ 2 గోత్రికల వారి ఆస్తంతా సంపదంతా కావాలి అని చెప్పి ఒకరోజు యుద్ధం ప్రకటిస్తాడు. ఈ అబియా రాజు యుద్ధం ప్రకటిస్తాడు. అప్పుడు అబియా ఏం చేస్తాడు అంటే దిక్కుతోచని పరిస్థితి, ఏమీ చేయలేని పరిస్థితి. నెంబర్ ఏమో వాళ్ళది ఎక్కువ ఉంది, మనదేమో తక్కువ ఉంది.
ఏం చేయాలి అని ఆలోచిస్తున్న సమయంలో అతను ఒకటి జ్ఞాపకం చేసుకుంటాడు. రెండవ దినవృత్తాంతములు 13వ అధ్యాయం 5వ వచనం. ఇశ్రాయేలు రాజ్యమును ఎల్లప్పుడూ ఏలునట్లుగా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా దావీదుతోనూ అతని సంతతి వారితోనూ భంగము కాజాలని నిబంధన చేసి దానిని వారికి ఇచ్చెనని మీరు తెలుసుకుందరు కదా. అయితే ఇది క్లియర్ గా ఇంగ్లీష్ లో ఉంటది. ఒకసారి చదువుతాను. 5వ వచనంలో You not to know that the Lord God of Israel gave the kingship over the Israel forever to David and his sons by a covenant of salt. తెలుగులో క్లియర్ గా లేదు కానీ అయితే ఇక్కడ ఏమంటాడు అంటే తరతరాలు నిత్యమైన కట్టడగా నిత్యమైన సింహాసనంగా దావీదుని దేవుడు దీవించినప్పుడు ఆ సింహాసనం స్థిరపడాలి అంటే దానికి గుర్తుగా ఉప్పు నిబంధనతో దేవుడు దానిని స్థిరపరిచాడు అని ఇంగ్లీష్ లో ఉన్న మీనింగ్ అనమాట. తెలుగులో మనకు కొంచెం ట్రాన్స్లేషన్ మిస్ అయింది. ఇది 2వ దినవృత్తాంతంలో 13వ అధ్యాయం 5వ వచనంలో ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు ఒకసారి ఇంటికి ఇంగ్లీష్ బైబిల్లో చూడండి. ఇప్పుడు ఈ ఉప్పు నిబంధన దేవుడు దావీదుతో చేశాడు కదా. ఈ నిబంధనను సొలొమోను జ్ఞాపకం చేసుకోలేదు. సొలొమోను కుమారుడైన రెహబాము జ్ఞాపకం తీసుకోలేదు. అర్థమవుతుంది. దావీదు కుమారుడైన సొలొమోను ఆ తర్వాత రెహబాము ఎవరు కూడా జ్ఞాపకం చేసుకోలేదు. కానీ రెహబాము తర్వాత అతని కుమారుడైన అబియా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏంటి, మా ముత్తాత గారైన దావీదుతో దేవుడు ఉప్పు నిబంధన చేశాడు కదా. ఉప్పు అంటే ఏంటి, కృప గెలవలేదంటూ ఏది కూడా లేదు కదా అని చెప్పి ఆ ఉప్పు నిబంధనను జ్ఞాపకం చేసుకొని ప్రార్థించుకొని అప్పుడు యుద్ధానికి వెళ్ళి ఆ 10 గోత్రికుల్లో ఉన్న 5 లక్షల మందిని గెలిచి వస్తాడు అబియా. అర్థమవుతున్నా? సో ఇది అబియా ఏ విధంగా గెలిచాడు? అతని శక్తి చేత అతని బలం చేత కాదు, కానీ దేవుడు వారితో చేసిన ఉప్పు నిబంధనను జ్ఞాపకం చేసుకోవడం వల్ల గెలిచాడు. ఎన్ని నిబంధనలు అయితే 4. ఏంటది? ధనస్సుతో దేవుడు ఎంతమందితో చేశాడు? ఎవరా ముగ్గురు? నోవాహు, యెహెజ్కేలు, యోహాను. ఏ యోహాను? ప్రకటన గ్రంథంలో యోహాను, దేవుని శిష్యుడైన యోహాను. ఓకే. రెండవది సున్నతి అనే నిబంధన దేవుడు ఎవరితో చేశాడు? అబ్రహాము. 3వది మోషేతో చేసిన వాగ్దాన దేశపు నిబంధన. 4వది ఉప్పు నిబంధన, దావీదుతో చేసిన ఉప్పు నిబంధన. వెరీ గుడ్. ఇప్పుడు ఇన్ని నిబంధనలు చెప్పుకుంటాం కదా, ఇది జస్ట్ కొన్ని మాత్రమే. ఇంకా ఆదాముతో చేసినవి, ఇర్మియాతో చేసినవి, ఇవన్నీ చాలా ఉంటాయి. సమూయేలుతో చేసినవి. ఒక క్వశ్చన్ అడిగితే ఎవరైనా చెప్తే నెక్స్ట్ వీక్ నేను తీసుకొస్తాను. ఇప్పుడు దేవుడు మనుషులతో చేసిన నిబంధనలు చూసాం కదా. 2 మనుషులు కూడా నిబంధన చేసుకుంటారు. అలా ఎవరు చెప్తారా? 2 మనుషులు కాదు, చెప్పండి. 1 2 3 ఇలాంటి తెగ ఉంచుకుంటారు. దావీదు యోనాతాను వాళ్ళిద్దరు స్నేహితులు కదా. వాళ్ళిద్దరూ ఇట్లా కట్ చేసుకొని మన ప్రేమంత గొప్ప ప్రేమ ఈ ప్రపంచంలో లేదు, ఈ తాజ్మహల్ కూడా మన ప్రేమకు పనికిరాదు అని, భార్యాభర్తల కంటే మన ప్రేమ చాలా ఉన్నతమైందని వాళ్ళిద్దరూ ఒక కామెంట్ చేసుకుంటారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకుంటే దేవుడు మనుషులతో చేసిన నిబంధనలు. ఇప్పుడు ఇన్ని నిబంధనలు చెప్పుకున్నాం కదా. ఇన్ని నిబంధనలు చేసి ప్రతి పరిస్థితుల్లో దేవుడు విజయం ఇచ్చాడు. నోవాహు కుటుంబాన్ని కాపాడాడు. ఆ తర్వాత సున్నతి వలన అబ్రహాము వంశస్థుల్ని కాపాడాడు. మోషేకు చేసిన నిబంధనను బట్టి వాగ్దాన దేశానికి కూడా వారిని చేర్చాడు. ఉప్పు నిబంధన ద్వారా 5 లక్షల మందిని జయించినట్లుగా దేవుడు ఆశీర్వదించాడు. ఇన్ని నిబంధనలు చేసి కంటికి రెప్పలా కాపాడుకుని విజయం ఇస్తుంటేనంట ఈ ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా, అంటే 12 గోత్రికుల వారందరూ కూడా ఆ నిబంధనను భంగం చేశారంట. ఈ మాటలు దేవుడు ఇర్మియా చేత రాయిస్తున్నాడు. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనం చదివితే మనకి ఈ మాటలన్నీ కూడా ఉంటాయి. ఇర్మియా గ్రంథం 11వ అధ్యాయం 10వ వచనం. ఏదనగా వారు నా మాటలు విననల్లకపోయినా తమ పితరుల దోష చర్యలను జరుప తిరిగి ఉన్నారు, మరియు వారు
అన్య దేవతలను పూజించుటకై వాటిని అనుసరించుచు వారి పితరులతో నేను చేసిన నిబంధనను ఇశ్రాయేలు వంశస్థులను యూదా వంశస్థులను భంగము చేసి ఉన్నారు. అయితే నేను మీ పితరులతో చాలా నిబంధనలు చేశాను. ఈ మీ పితరులందరూ కూడా అసలు వారు జయించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను ఈ నిబంధన చేసి వారికి విజయం ఇచ్చాను. అయినా కూడా వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే నేను వారితో చేసిన నిబంధనను భంగము చేసి ఉన్నారు. ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే నేను వారితో చేసిన నిబంధనను వారు ఏం చేస్తారు? భంగం చేశారు. మీరేమన్నారు? దానిని పాడు చేసి ఉన్నారు. కనుక ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, ఇప్పుడు దేవుడు నిబంధన చేయాలంటే ఒక సూచన లేదంటే ఒక గుర్తుగా చేశారు కదా. ఉప్పు నిబంధనతో ఉప్పుగా ఇచ్చారు. అదే నిత్య నిబంధన ఫస్ట్ రెయిన్బోతో ఇచ్చారు కదా. అలాగా ఒక ముద్రగానో ఒక సూచనగానో ఒక ఉప్పుగానో నేను చేయగాని లేదంటే ఒక రాయిగానో నేను ఇవ్వను కానీ ఈసారి ఓ ఇశ్రాయేలు యూదా జనాంగమా మీరు బాగా జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు నేను ఒక క్రొత్త నిబంధన చేస్తాను. అది ముందు ఉన్న నిబంధనలు లాగైతే ఉండదు. అవి నేను ఎలా చేశానంటే ఆకాశంలో ఒక సూచనగా చూపించడము లేదంటే మీకు భౌతికంగా ఉప్పులు చూసి మీరు నన్ను ప్రార్థించి వెళ్ళండి అని చెప్పడం అలా చేశాను. కానీ ఇప్పుడు నేను ఒక క్రొత్త నిబంధన మీతో చేస్తాను. ఈ నిబంధన ఎక్కడ చేస్తానంటే మీ హృదయముల మీద నేను ఈ నిబంధనను రాస్తాను అంటాడు. ఇదే ఇర్మియా భక్తుడు దేవుడు రాస్తాడు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31 నుంచి 34 వచనాలు నేను చదివేస్తానండి, సమయం సరిపోదు. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 31 నుంచి 34 వచనాలు. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి. ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకున్న దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసుకొనిరి. ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబో నిబంధన ఇదే. ఏంటంట నిబంధన? వారి మనస్సులలో నా ధర్మ విధి ఉంచెదను, వారి హృదయముల మీద వ్రాసెదను. యెహోవా వాక్కు ఇదే. నేను వారికి దేవుడనై యుందును, వారు నాకు జనులై యుందురు. అయితే ఇక్కడ దేవుడు ఏమంటాడంటే నేను ఇదివరకు చేశాను, దాన్ని మీరు భంగం చేసి ఉన్నారు. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే నిబంధన వారి హృదయాల మీద రాస్తాను, డైరెక్ట్ గా నేనే లిఖిస్తాను. సో ఈ క్రొత్త నిబంధన వారు ఎన్నడూ కూడా మీరలేరు, దాటిపోలేరు అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ నవ నిబంధన లేదంటే క్రొత్త నిబంధన దేవుడు ఎక్కడ చేస్తానంటున్నాడు? ఎక్కడ జ్ఞాపకం చేసుకోవాలంటున్నాడు? మన హృదయములలో మనము జ్ఞాపకం చేసుకోవాలి. మరి మనం హృదయంలో జ్ఞాపకం చేసుకోవాలంటే ఏంటి ఆ క్రొత్త నిబంధన? 1 కొరింథీ 11వ అధ్యాయం 25వ వచనం. 1 కొరింథీ పత్రిక 1 కొరింథీ పత్రిక ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పాను. ఇప్పుడు ఏంటంటే ఈ క్రొత్త నిబంధన నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. దేవుడు ఏమంటాడంటే ఒకప్పుడు ఉప్పుతో చేశాను, లేదంటే ఒక అందరితో చేశాను, ఒక రాయిని పెట్టి అక్కడ జ్ఞాపకం చేసుకోమన్నాను. ఇప్పుడు ఇవన్నీ కాదు. ఈ క్రొత్త నిబంధన ఏంటంటే డైరెక్ట్ గా శరీరుడిగా నేనే ఈ భూలోకానికి వచ్చి రక్త మాంసములతో వచ్చి నేనే మీ కొరకు బలిగా అర్పింపబడుతున్నాను. అప్పుడు నా యొక్క రక్తము మీ కొరకు చిందింపబడటం వలన మీకు పాప క్షమాపణ అనేది కలుగుతుంది. నా రక్తము వలన చిందింపబడిన నా రక్తం వల్ల మీకు ఇప్పుడు ఏం చేస్తున్నాను? క్రొత్త నిబంధన చేస్తున్నాను. ఇప్పుడు ప్రభువు చేసిన నిబంధనకు మారుగా జ్ఞాపకంగా మనం ప్రతి ఆదివారం పళ్ళను సమీపిస్తాం కదా, రొట్టె ద్రాక్షరసం మనం తీసుకుంటాం కదా. అయితే ఈ సమీపించిన ప్రతి ఒక్కరూ ఏం చేయాలంట? 26వ వచనం, మీరు ఈ రొట్టెలు తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. అయితే ఈ బలను సమీపిస్తున్న ప్రతి ఒక్కరు ఏం చేయాలంట? మన మరణము వరకు ఆయన యొక్క మరణాన్ని మనం ఏం చేయాలి? ప్రచురించాలి. ఈ ప్రచురించే ప్రక్రియలో అంట ఇదే కొరింథీ సంఘానికి రాస్తూ పౌలు అంటాడు 4వ అధ్యాయం 2 కొరింథీ 4వ అధ్యాయం
2 కొరింథీ 4:16 నేను చదివేస్తానండి, సమయం అయిపోతుంది. అయితే ఇక్కడ ఏమంటాడంటే, ఈ మా మరణం వరకు, మా తుదిశ్వాస వరకు మేము ఒక తీర్మానం తీసుకున్నాం. ఏంటి అంటే, క్రీస్తు యొక్క మరణాన్ని మేము ప్రచురించాలి. దేవుడు మాతో చేసిన ఈ నూతన కొత్త నిత్య నిబంధనను మేము ఇతరులకు చాటి చెప్పాలి అని ఒక తీర్మానం తీసుకున్నప్పుడు, ఈ పౌలు అంటాడు ఈ కొరింథీ సంఘానికి రాస్తూ, ఈ క్రీస్తు యొక్క నిత్యము నిలిచిపోయే ఎన్నడూ రద్దుపరచని ఈ క్రొత్త నిబంధన మరణ పునరుద్ధానం గురించి, క్రీస్తు యొక్క మరణ పునరుద్ధానం గురించి మేము ప్రకటిస్తున్నప్పుడు మాకు శ్రమ కలుగుతుంది. ఖచ్చితంగా మేము చాలా శ్రమలు ఫేస్ చేస్తున్నాం ఇప్పటికీ కూడా. అయితే అయినా మేము అధైర్యం అయితే పడట్లేదు. ఎందుకనగా మేము ఎవరైతే మాకు గాయాలు చేస్తున్నారో, మా పైన కుట్రలు పండుతున్నారో, వాళ్ళు కేవలం ఏం చేయగలరు? మా శరీరానికి మాత్రమే హాని చేయగలరు. మా ఆత్మను ఖచ్చితంగా వారు హాని అయితే చేయలేరు. అందుకు మా బాహ్య పురుషుడు అంటే మా శరీరము వారు చేసే పన్నాగాలను బట్టి, వారు మాకు చేసే కీడుని బట్టి కృషించిపోతుంది, మేము ఒప్పుకుంటాం. కానీ మా ఆంతర్య పురుషుడు, మాలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఈ శ్రమలను బట్టి కృంగిపోవట్లేదు, కానీ దినదినము ఏం చేయబడుతున్నాడు? నూతన పరచబడుతున్నాడు అని ఇక్కడ మనకి 2 కొరింథీ 4:16-18 ఈ పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఎందుకంటే ఈ శ్రమ యొక్క టైం పీరియడ్ కూడా ఇక్కడ చెప్తున్నాడు. ఎందుకు వారు భయపడట్లేదు అంటే, ఈ శ్రమ యొక్క టైం పీరియడ్ అంట క్షణమాత్రం ఉండదంట. 18 చదువుతారండి ఎవరన్నా? క్షణమాత్రం ఉండు మా చిలకని శ్రమ మా కొరకు అంతకంతకు ఎక్కువగా నిత్యమైన మహిమ భారమును కలుగ చేయుచున్నది. చాలండి. అయితే ఈ శ్రమ యొక్క టైం పీరియడ్ ఎంతంట? క్షణమాత్రం అంట. యాకోబు భక్తుడు అంటాడు, ఈ లోకంలో మనం జీవించేది ఎలా ఉంటుందంట? ఆవిరి వంటిది కదా అన్నాడు లేదా యాకోబు భక్తుడు. ఇప్పుడు లైఫే ఆవిరి అంటే అందులో శ్రమలు ఏమవుతాయి? నేను యూపీఎస్సీ క్వశ్చన్ అడిగేసాను మిమ్మల్ని, ఇప్పుడు చాలా టఫ్ క్వశ్చన్ అడిగేశారు. లైఫే ఆవిరి అంటే అందులో మన శ్రమలు ఏమవుతాయి? అందులో ఒక చిన్న ఆవిరి ఉంటుంది, అంతే కదా. ఇలాగా ఈ చిన్న చిన్న ఆవులకి మేమైతే భయపడము. ఎందుకంటే ఆ తర్వాత దేవుడు మా కొరకు ఉంచిన ఆ మహిమ రాజ్యంలోకి మేము వెళ్తాం. చిరస్థాయిగా మేము అక్కడ ఉంటాం కాబట్టి మేము పొందబో మహిమ ఎదుట ఇంటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కాదు అంటాడు అనమాట. సో మేము ఈ క్షణమాత్రమైన శ్రమలకు ఎప్పుడు కూడా మేము భయపడట్లేదు. ఎందుకంటే మేము చూడని ఒక అదృశ్య రాజ్యము మా కొరకు మా తండ్రి సిద్ధపరచడానికి వెళ్ళాడు. సో మాకు అవి అదృశ్యమైనది కానీ అది నిత్యమైనది. ఇప్పుడు మేము చూస్తున్న ఈ శ్రమలు మాకు కనిపిస్తున్నాయి, ఇవి మాత్రము అనిత్యములు అంటే టెంపరీ. సో టెంపరీ లాస్ ని దేవుడు ప్రతి ఒక్క జీవితంలో అనుభవిస్తాడు. నేను స్పెషల్ అంటే నాకు శ్రమలు లేవండి అంటే మాత్రం లేదు. ప్రతి ఒక్క విశ్వాసికి శ్రమలనే వస్తాయి. శ్రమలనే రావట్లేదని నేను నిబంధనలో లేదేమన్న డౌట్ రావాలి మీకు, అర్థమవుతుందా? శ్రమలనే వస్తాయి. కొంతమందికి అనారోగ్య పరంగా రావచ్చు, ఆర్థిక పరంగా రావచ్చు, పరిచర్య పరంగా రావచ్చు, కొంతమందికి అన్నింటిలోనూ రావచ్చు. ఎంత దేవుడికి మనం ఇష్టమైతే అంత దేవుడు మనల్ని నలగొట్టడానికి ఇష్టపడతాడు. సో ఈ శ్రమల్లో అంట వీళ్ళ మాత్రం ఏమీ కృంగిపోవట్లేదంట. ఈ పౌలు భక్తుడు ఈ కొరింథీ సంఘానికి రాస్తూ మనతో కూడా మాట్లాడుతూ ఇంకొక మాట అంటాడు. ఏంటంటే నెక్స్ట్ అధ్యాయంలో మనకి 2 నివాసాలు ఉన్నాయంట. సమయం సరిపోదు కాబట్టి మనం కొన్ని మాత్రం చదువుతాం. 2 నివాసాలు ఉన్నాయి. అయితే ఈ 2 నివాసాలు ఏంటంటే, మొదటిది శిథిలమైపోయే మన శరీరము లేదంటే మన దేహము. రెండవది ఏంటంటే నిత్యమైన పరలోక రాజ్యము. అర్థమైందండి? 2 నివాసాలు ఏంటి? శిథిలమైపోయే శరీరము, రెండవది ఎన్నడూ కూడా నశించుకొని పరలోక రాజ్యము. క్షయమైపోయే ఈ శరీరంలోనంట మనము సిలువ భారాన్ని మోస్తూ మూలుగుతూ ఉండాలంట. అదే మాట ఇక్కడ రాస్తాడు. అయితే ఈ మూలుగుటను గురించి చదువుతాను నేను. మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకొని వారముగా కనబడదుము. కాబట్టి పరలోకము నుండి వచ్చి మన నివాసము దీనిపైన ధరించుకొని అపేక్షించు దీనిలో మూలుగుచున్నాను. అయితే ఈ క్షయమైపోయే శరీరంలో ఏం చేస్తున్నాడంటే పౌలు భక్తుడు మూలుగుచున్నాడు. అయితే ఈ మూలుగుల గురించి ఈయన కంటే బాగా ఇంకొక ఆయన చెప్తున్నాడు. ఆయన పేరు మోషే. నిర్గమకాండం 2వ అధ్యాయం 24వ వచనం. కాగా దేవుడు వారి మూలుగులు విని అబ్రహాము, ఇస్సాకు,
యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకము చేసుకొనెను. పాట చదవండి, నేను మళ్ళీ రిపీట్ చేస్తాను. దేవుడు వారి మూలుగును విని, అర్థమవుతుందండి, దేవుడు వారి మూలుగును విని ఏం జ్ఞాపకం చేసుకున్నాడంట? వీరి పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడంట. సో ఇప్పుడు మనం మూలుగు ఎంత ఉన్నతంగా ఉండాలి అంటే, దేవుడు ఆయన మనతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకునేటంత ఉన్నతంగా ఉండాలి. ఏదో మొక్కలు వేసాం, ప్రార్థన చేసాం, మొక్కుబడి దేవానికి స్తోత్రం మాకు అర్థం అన్నట్టు ఉండకూడదు. అవుతుందండి, దేవునికి మనం చేసే ప్రార్థన లేదంటే మనం ఉండే మూలుగు ఏ విధంగా ఉండాలి? దేవుడు మన పక్షాన చేసిన నిబంధనను ఆయన జ్ఞాపకం చేసేటంత ఉన్నతంగా ఉండాలి. స్తుతి మన స్థితిని మారుస్తుంది, కానీ మన మూలిక ఏం చేస్తుంది? దేవుడు మనతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేస్తుంది. అయితే మనం మూలుగుతున్నప్పుడు మన పక్షాన్ని మరి ప్రార్థన చేసే వాళ్ళు ఒకళ్ళు ఉండాలి కదా. మనం మూలుగుతున్నప్పుడు మనకి ప్రార్థన రాదు. అలాగా హన్నా మూలిగింది, హిజ్కియా మూలిగాడు, ఇంకా చాలా ఉన్నాయి. ఒక పౌరం కూడా మూలిగినట్టు మనము పరమగీతంలో చూస్తాం. అయితే ఇలా మనం మూలుగుతున్నప్పుడు అంట మన పక్షాన వేరే వాళ్ళు ప్రార్థన చేయాలి కదా. ఆ ప్రార్థన చేసే వాళ్ళు ఎవరో చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనం. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ, ఉచ్చరింప శక్యము కానీ, మూలుగులతోనూ ఆ ఆత్మ తానే మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నాడు. అయితే మనకి ప్రార్థన రాని సమయంలో మనం మోకాళ్ళేసి మూలుగుతా ఉంటేనట ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో మన పక్షాన దేవునికి మొరపెట్టేది ఎవరండి? మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే ఈ ఆత్మ దేవుడైతే మన పక్షాన్ని ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ప్రార్థన చేస్తున్నాడు కదా. అదే ఆత్మను దేవుడు ఈ నిబంధనకు సంచకరువుగా ముద్రించాడు. ఇప్పుడు ఒక అగ్రిమెంట్ ఉందనుకోండి, ఖచ్చితంగా ఏం చేస్తారు? విట్నెస్ సంతకం అనేది తీసుకుంటారు కదా. రిజిస్ట్రేషన్ మనం వెళ్ళినప్పుడు ఎవరైతే అమ్ముతున్నారో ఎవరైతే కొంటారో వాళ్ళనే కాకుండా ఇద్దరు తీసుకుంటారు అనుకుంటున్నారు. అలాగా ఇక్కడ దేవుడు నిబంధన మనతో చేశాడు కదా. ఆ నిబంధనకు గుర్తుగా లేదంటే ఒక ముద్రగా సీల్, ఒక సంతకాన్ని ఎవరితో చేశాడు? దేవుడు పరిశుద్ధాత్మ దేవుడితో సంచకరువుగా మనకి ముద్రించాడు. ఆ తర్వాత మరొక మాట ఇదే కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో ఏమనుంటుందంటే పౌలు అంటాడు, ఈ లోకంలో ఇంకా ఆల్రెడీ మనం చదువుకున్నాం, ఈ లోకంలో మనము దిగంబరులము కాక వస్త్రము ధరించుకున్న వారంగా కనిపిస్తామంట. ఇప్పుడు ప్రశ్న, ఏంటా వస్త్రం? మన డ్రెస్ ఇవన్నీ కాదు, విశ్వాసం తారస్థాయిలో ఉన్న అందరికి మహిమ వస్త్రం అంటారు. వెరీ గుడ్. అయితే మహిమ వస్త్రం ఎప్పుడంటే మనము నిద్రించాక, మనము దేవుని రాకడ వచ్చాక, మనం లేచాక జరిగేది. ఇప్పుడు మనం భౌతికంగా జీవించున్నాం కదా. ఈ జీవించిన సమయంలో ఇక్కడ దేవుడు మాట్లాడుతున్న వస్త్రం ఏంటి? మనం దేనిని ధరించుకోవాలి? నీతి క్రియలు. ఇంకా ఇక్కడ పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్న వస్త్రం వేరు. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మనం అందరము కూడా క్రీస్తుని ధరించుకొని ఉన్నాము. అర్థమైందండి? ఇప్పుడు ఎవరిని ధరించుకొని ఉన్నాం? క్రీస్తుని ధరించుకొని ఉన్నాం. ఇప్పుడు ఏ వస్త్రం కావాలి మనకి? క్రీస్తు అనే వస్త్రం ఎవరెవరికి ఇచ్చాడు దేవుడు? బాప్తిసం పొందిన కొంతమందికి, ఓన్లీ సిలువ సాక్షి సభ్యులకి రాసింది అక్కడ. అందరికి బాప్తిసం పొందిన ప్రతి ఒక్కరు కూడా ఎవరిని ధరించుకొని ఉన్నామంట? క్రీస్తుని ధరించుకొని ఉన్నాము. అయితే బాగా వినండి, ఇక్కడ కొద్దిగా అర్థం కాదు. ఇప్పుడు క్రీస్తుని ధరించుకొని ఉన్నాము అన్నారు కదా. ఇప్పుడు ఈ క్రీస్తు ఎవరు? యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఏముంటది? క్రీస్తు చదవకుండా చెప్పండి. ఆదియందు వాక్యం ఉండేను, వాక్యము దేవుడై ఉంటుంది. ఇప్పుడు ఆ వాక్యం 14వ వచనంలో ఎవరంట? కృపా సత్య సంపూర్ణ. చెప్పండి, బాగా చెప్పండి. కృపా సత్య సంపూర్ణుడిగా మన యొద్దకు వచ్చాడు. ఇప్పుడు క్రీస్తు అంటే ఎవరు? వాక్యం. ఆ వాక్యాన్ని మనం ఏం చేస్తున్నాం? ధరించుకుంటాం. ఇప్పుడు క్రీస్తును ధరించుకుంటున్నాం అంటే అర్థం ఏంటి? వాక్యాన్ని
మనము ధరించుకుంటున్నాం. ఇప్పుడు ఈ వచనాల ఆధారితంగా క్రీస్తు అంటే వాక్యం. ఇప్పుడు మీరే చెప్పండి, క్రీస్తుని ధరించుకోవడం అంటే ఏంటి? ఏం ధరించుకుంటున్నట్టు? వాక్యాన్ని మనము ధరించుకుంటున్నట్టు. ఇప్పుడు ఇదే పౌలు అంటాడు, గలతీ సంఘానికి రాసిన ఇదే పౌలు ఎఫెసీ సంఘానికి కూడా రాస్తూ అక్కడ ఇంకొక అర్థం వచ్చేలాగా చెప్తాడు. ఎఫెసీకి రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం, మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకున్నాడు. ఇప్పుడు క్రీస్తు అంటే వాక్యం అనుకున్నాం, వాక్యము దేవుడు అన్నాం కదా. ఇప్పుడు ఈ వాక్యాన్ని మనము ధరించుకోవాలి. ఏ విధంగా అంటది? ఆత్మ ఖడ్గముగా. ఇప్పుడు ఖడ్గాన్ని మనం పట్టుకుంటామో ధరిస్తాం, చెప్పాలి. ఇప్పుడు మీకు ఒక స్త్రీలు ఎక్కువ ఉంది కానీ పర్లోకల్లో కూడా మనం ఎక్కువ ఉంటాం, నో డౌట్ అందులో. ఇప్పుడు మనం కూరగాయలు కట్ చేస్తారు కదా, అది ఒక కట్టుకునే కదా, ఒక ఆయుధమే కదా. దాన్ని మనం పట్టుకుంటామా ధరిస్తామా? నేను ఈరోజు క్యారెట్లు కట్ చేయడానికి నైఫ్ ధరించుకొని ఉన్నాను అంటామా? అలాగే కదా. ఏం చేస్తాం? పట్టుకుంటాం. మరి ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? ఆత్మ ఖడ్గమును ధరించుకోవాలి. మరి ఇదేంటి అదేంటి? అయితే ఇక్కడ దేవుడు ఏమంటున్నారంటే ఆత్మ ఖడ్గము అనగా దేవుడి వాక్యాన్ని మనము శిరస్త్రాణంగా ధరించాలంట. అప్పుడు అంధకార చీకటి శక్తులు మన పైన దాడి అనేది చేయదు. ఇదే మాట దేవుడు అబ్రహాముగా అంటాడు. బలులు అర్పిస్తూ ఉంటాడు ఒక టైంలో అబ్రహాము. ఈ బలులు అర్పించే టైంలో ఏంటి అంటే ఒక బలి కాదు, 3 రకాల బలులు ఒకసారి అర్పిస్తాడు అబ్రహాం. ఈ అర్పించిన ప్రక్రియలో ఏమవుతుంది అంటే గ్రద్దలు వచ్చేస్తూ ఉంటాయి అన్నమాట. ఈ గ్రద్దలు వచ్చి ఈ బలిని ఎక్కడ పాడు చేస్తాయో, ఈ బలుల్ని ఎక్కడ పరిశుద్ధమైన ఈ బలుల్ని ఎక్కడైతే నాశనం చేసేస్తాయో అని భయపడిపోయి అప్పుడు అబ్రహాము వాటిని ఏం చేస్తున్నాడంటే తోలేస్తూ ఉంటాడు అనమాట, తరిమేస్తూ ఉంటాడు. ఈ తరిమేస్తున్న ప్రక్రియలో దేవుడు అబ్రహాంతో ఒక మాట అంటాడు. ఇదే మాట ఆదికాండము 15వ అధ్యాయము 1వ వచనం. ముగింపులో వచ్చేస్తున్నాం. ఆదికాండము ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అంటే ఎవరు? యెహోవా వాక్యం అంటే క్రీస్తు ప్రభువారు అబ్రామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా భయపడకుము, నేను నీకు కేడము. అర్థమైందండి? చాలా. అయితే ఇక్కడ ప్రభువైన క్రీస్తు ఈయన దర్శనం ఇచ్చి ఏమంటున్నారు? అబ్రామా భయపడకు, నేనేది కేడము అంటే అర్థం ఏంటి? గ్రద్ద వచ్చి ఫస్ట్ నిన్ను పొడవాలి అంటే, లేదా నిన్ను పాడు చేయాలి, నీ బలిని అవి నాశనం వినిపిస్తుందండి. ఇప్పుడు గ్రద్ద వచ్చి నిన్ను పొడవాలి, లేదు అంటే ఈ బలుల్ని పాడు చేయాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి? నేనే నీ కేడము అంటే ఫస్ట్ ఎవరిని పొడవాలి? దేవుని పొడవాలి. అంటే దేవుని దాటుకునే శత్రువు మన మీద దాడి చేయాలి. అందుకే మనము దేనిని ధరించుకుని ఉండాలి? ఏమన్నా షాపింగ్ వల్ల 50,000 రూపాయల డ్రెస్ ఇవన్నీ కాదు, వాటి వల్ల మనకి ఏ భద్రత కూడా ఉండదు. అయితే దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును మనం ధరించాలి. ఆ వాక్యము మనకు కేడుగా ఉంటుంది. ఇంకొక మాట సమయం సరిపోతూ వదిలేడు. అయితే ఎవరైతే ఈ వాక్యాన్ని ఆత్మ ఖడ్గముగా ధరిస్తారో, చెప్పరా ఇంకొక మాట అంటే కొంచెం మర్మము లోతుగా ఉంటుంది, చెప్పండి. పర్లేదా? అయితే ఇప్పుడు ఈ ఖడ్గము అని చెప్పుకున్నాం కదా. ఆదికాండంలో మర్మముగా దేవుడు ఇంకొక మాట చెప్తున్నాడు. ఆదికాండము 3వ అధ్యాయం 24వ వచనం. అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదైనా తోటకు తూర్పు దిక్కున కెరూబులను ఇవి మాట జ్ఞాపకం చేసుకోండి. జీవవృక్షమునకు పోగు మార్గమును కాచుటకు ఇటు అటు తిరుగుచున్న ఖడ్గ జ్వాలను నిలబెట్టారు. అయితే ఏంటంటే ఆదాము అవ్వ పాపం చేశాక దేవుడు వారిని ఆ తోట నుండి ఏదైనా వనం నుండి వెళ్ళగొట్టేశారు, అవునా? ఇప్పుడు ఈ ఏదైనా వనం నుండి వెళ్ళగొట్టాక తూర్పున ఏదైనా వనమునకు కాపలా ఎవరు పెట్టాడు? దేవుడు.
కెరూబులను పెట్టాడు. కెరూబులు అంటే ఎవరు? దూతలు, సింపుల్గా. ఓకే, ఇప్పుడు మరొకటి చెప్తున్నాడు, జీవవృక్షము. జీవవృక్షంలోకి వెళ్ళే మార్గం ఇంకొకటి ఉందంట. అక్కడ ఎవరిని పెట్టాడు? ఖడ్గజం. మరి అక్కడ దేవదూతలు పెట్టాలిగా, అర్థమవుతుందండి. రెండు ఉన్నాయి. అయితే ఆ తర్వాత మన హిస్టరీలో చదివితే ఈ భూమి అంతా కూడా ఒకసారిగా ప్లేట్స్ కంపించాయి. అప్పట్లో ఏదైనా మనం ఇవన్నీ కూడా మొత్తం కదిలిపోయాయని మనం చదువుతాం హిస్టరీలో కూడా. ఇప్పుడు ఏదైనా వనం అనేది శాశ్వతమైనదా, నిత్యమైనదా, అనిత్యమైనదా? ఇప్పుడు ఉందా లేదా? ఉందా లేదా? లేదు. పరదేశ్ వేరు, ఏదైనా వనమును పోలిన పరదేశ్. కానీ పరదేశ్ ఏదైనా వనం ఒకటి కాదు. ఏదైనా వనం ఉందా లేదండి? లేదు. గట్టిగా చెప్పండి, లేదు. అయితే జీవవృక్షం ఉందా? మరి ఉంది. ప్రకటన గ్రంథంలో ఉంటుంది, ఎవరైతే నాతో పాటు జయిస్తారో వారికి నేను జీవవృక్ష ఫలములను భుజింపజేస్తానని దేవుడు అంటాడు కదా. ఇప్పుడు నశించిపోయి ఏదైనా వలములకు దేవుడు ఎవరిని పెట్టాడు? కాపలాగా దేవదూతల్ని పెట్టాడు. ఇప్పుడు నిత్యమైన చిరస్థాయిగా నిలిచిపోయి జీవవృక్షానికి ఎవరిని పెట్టాడు? ఖడ్గజ్వాలలు. ఇక్కడ ఖడ్గజ్వాలలు అంటే నథింగ్ బట్ ఆత్మీయ అర్థంలో క్రీస్తు అని అర్థం. అయితే ఇప్పుడు ఏదైనా వనానికి రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి కెరూబుల్ని పెట్టాడు అంటే దేవదూతల్ని, ఇంకొకటి జీవవృక్షానికి ఖడ్గాలు పెట్టాడు కదా. ఇప్పుడు కీర్తనలో మనం బాగా చదివే అధ్యాయం ఏంటి? ఏదైనా జ్వరం వచ్చినా ఏం చదివేస్తాం? ఏ కీర్తన చదువుతాం? 91వ కీర్తన మొత్తం అంతా చదువుతాం కదా. ఇప్పుడు 11వ వచ్చిన ఒకటి చదువుతాం, ఇంట్లోకి వచ్చేసాం. కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 11వ వచనం. నీ మార్గములన్నింటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించు. అయితే క్షయమైపోయే ఈ శరీరానికి మనం ఎక్కడికి వెళ్ళినా మన మార్గం అంతట్లో కాపాడడానికి దేవుడు ఎవరిని ఆజ్ఞాపించాడు? దూతలను ఆజ్ఞాపించాడు. మరి మన ఆత్మ అది ఎప్పటికీ నశించిపోయేది, చిరస్థాయిలో నిలిచిపోయేది. ఆత్మకు మరణము లేదు. ఇప్పుడు ఈ నిత్యము జీవించే ఆత్మకు దేవుడు ఎవరిని సంచకరువుగా పెట్టాడు? ఆత్మదేవుడిని పెట్టాడు. సో కనుక మనం ఏం చేయాలి అంటే శరీరాన్ని చంపే వారికి ఎప్పుడు కూడా మనం భయపడకూడదు. ఆత్మ చంపువారికి మాత్రమే మనము భయపడాలి. అయితే ఎవరైతే ఈ వాక్యమును ఆత్మకడ్డమును ధరించుకొని మూలుగుతూ దేవుడిని వేడుకుంటారో వారి కొరకు అంటే నిబంధన వారసులమైన మన కొరకు దేవుడు అక్షయమైన నిత్య నివాసము, విలువరమైన పట్టణం అంటే పరలోకము దేవుడు మనకు నిశ్చయముగా దేవుడు దయచేయును గాక. వాక్యం కొరకు చిన్న ప్రార్థన చేసుకుంటున్నాం.